2019లో వచ్చిన అసమర్థ జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అయినా కేంద్రం మద్దతుతో సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అగ్రపథాన్ని నిలబెడతామన్న నమ్మకం మాలో ఉంది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. వాటికి వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎన్నికల ముందు వచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో వెంటిలేటర్ పై నుంచి బయటపడ్డాం. అయినా ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు గ్రాంట్ ఇచ్చింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు కూడా శనివారం నుండి ప్రారంభమయ్యాయి. కేంద్ర సాయంతో 2027 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు చాలా సెంటిమెంట్ అంశం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్ ఏర్పాటైంది. గత ప్రభుత్వం ప్లాంట్ ను నిర్వీర్యం చేస్తే కేంద్రం ప్రాణం పోసింది. 11,400 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఉత్తరాంధ్ర వాసులు చిరకాల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్ BPCL కు ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత చేయూత అవసరమని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.